ఓకే, కాబట్టి చూడండి ఒకసారి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డయాగ్నలైజ్. we need to diagonalize the given matrix. Given matrix is 8 minus 8 minus 2 4 minus 3 minus 2 3 minus 4 1. But first of all, we need to find out eigenvalues. In order to find out eigenvalues, we need to consider characteristic equation. Characteristic equation formula is given by determinant of a minus lambda I equals to 0. Okay, this is nothing but determinant of a minus lambda I equals to 0. Okay, after simplifying, after finding the determinant for that matrix, we get eigenvalues as 1 comma 2 comma 3. Lambda is equal to 1 comma 2 comma 3. This 1 comma 2 comma 3 are nothing but eigenvalues. One process is completed. Second one, you need to find out corresponding eigenvectors. That is, eigenvector corresponding to lambda is equal to 1, eigenvector corresponding to lambda is equal to 2, eigenvector corresponding to eigenvalue lambda is equal to 3. Suppose that eigenvalue is lambda is equal to 1, then replace lambda is equal to 1 in this one. Science marks is there. మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఐగన్ వెక్టర్స్ అంటే ఇక్కడ మనకి చూడండి సారి, లాంబ్డా ప్లేస్ లో 1 వేసుకోవాలి. 8 minus 1 minus 8 minus 2 4 minus 3 minus 1 minus 2 3 minus 4 1 minus of minus 1 minus 1 into x1 x2 x3. అంటే ఇక్కడ యాక్చువల్గా a minus lambda I into x equals to 0. అది ఐగన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా a minus lambda I into x. మీకు ఆల్రెడీ చెప్పాను, అది ఫస్ట్ క్లాస్లో, ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ యూనిట్ చెప్పుకున్నప్పుడు చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ ఆ విధంగా చూడండి సార్, ఇక్కడ 7 minus 8 minus 2 0 4 minus 6 0 minus 4 0. అంటే అక్కడ 8 ఉండేది, 8 minus 1 వల్ల 7 అయింది. అక్కడ 5 ఉండేది, 5 minus 1 4 అయింది. అక్కడ 1 ఉండేది, 1 minus 1 0 అయింది. ఇంటూ x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు 0 0 0. ఓకే, ఇంకా మనము ఇక్కడ ఇంకేం చేయొచ్చు, ఈజీగా సింప్లిఫై చేయడం కోసం ఈ రోలో నుంచి R3 లో నుంచి R2 లో తీసేయాలి. ఎక్లాన్ ఫామ్ తీసేస్తే మనకి ఎలా వస్తుంది చూడండి సార్, R3 gives rise to R3 minus R2, R3 minus R2. అంటే 0 minus 0 is 0, minus 4 plus 4 is 0. అంటే యాడ్ చేస్తున్నాం, 0 minus 6 is 0 minus of, మనకి సబ్ట్రాక్ట్ చేస్తుంది కాబట్టి 0. నార్మల్ అయితే ఇక్కడ ఏముండేది మనకి, ఇక్కడ ఒకసారి చూడండి మ్యాట్రిక్స్ లో ఏముంది, వాడు ఇచ్చిన ప్రాబ్లంలో 1 ఉంది కదా, అంటే 0 0 0 0 మన ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి 0 minus 6, ఇక్కడ -6 వస్తుంది, ఇక్కడ -6. ఓకే, therefore మనకి ఎలా వస్తుందంటే చూడండి ఒకసారి, ఇక్కడ 7 into x1 plus minus 8 into x2 minus 2 into x3 is equal to 0 అని ఈక్వేషన్ వస్తుంది. 4 into x1 0 into x1 0, 4 into x2 minus 6 into x3 equals to 0 అనే పాలినామియల్ అనే ఈక్వేషన్ వస్తుంది. తర్వాత ఇది -6 కాదు, ఇది -6, ఇది -6, ఈ -6 ఇది 0 into x1 plus 0 into x2 minus 6 into x3. అంటే -6 into x3 is equal to 0. -6 into x3 is equal to 0. ఇక్కడ ఏంటి -21 into x3 equals to 0. ఇది ఒకసారి చూసుకోండి మీరు,
therefore x3 is ఏదైనా x3 equals to 0 వస్తుంది. x3 is equal to 0. సెకండ్ ఈక్వేషన్ ఏంటి 4 into 0 into x1 plus 4 into x2 minus 6 into x3 అంటే 4 into x2 minus 6 into x3 is equal to 0 is equal to 0. ఇక్కడ మనకి x3 వాల్యూ 0 వస్తుంది కాబట్టి x2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. 4x2 minus 6x3 is equal to 0. తర్వాత 7x ఇక్కడ చెప్పాను కదా 7x1 minus 8x2 minus 2x3 is equal to 0. ఓకే, తర్వాత 2x2 plus x3 is equal to k. మరి ఇక్కడ x1 is equal to ఏమొచ్చింది? సరే, ఇక్కడ యూనిక్ సొల్యూషన్ వస్తుందా 0 వస్తుందా? బహుశా ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 0 వచ్చి ఉండొచ్చు. ఇక్కడ 0 వచ్చిందంటే ఎలా వస్తుంది? ఇక్కడ కూడా -6 ఉండొచ్చు. అసలు వాడు ఇచ్చిన ప్రాబ్లం ఏంటది? ఇక్కడ 1 ఉంది, బహుశా ఇది కూడా 8 అయి ఉండొచ్చు. లేదా ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు 1 by is equal to 1 అయినప్పుడు 0 అయిపోయింది కదా, ఇది కూడా 0. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి 0 plus 0 is 0 minus 4 plus 4 is 0. కానీ ఇక్కడ 0 minus 6 ఎలా వేసాడు? ఏం వేసాడు? ఎక్కడో మిస్టేక్ చేశారు. R2 plus R3 అంటే ఇక్కడ 6 ఉండేదా? 6 ఉండేదా? ఒకవేళ 6 కాదనుకోండి, 0 ఉందనుకోండి, 0 ఉందనుకోండి, అప్పుడు యూనిట్ 0 కాదు, సారీ ఏదైనా 6 ఉందనుకోండి, అప్పుడు ఇది R3 minus R2 0 అన్ని జీరోస్ అయిపోతాయి. అన్ని 0 అయితే 1 ఫ్రీ వేరియబుల్ అవుతుంది. ఫ్రీ వేరియబుల్ అంటే మనకి ఈక్వేషన్ ఎలా వస్తుందంటే 4x2 minus 6x3 is equal to 0 అనేది ఒకటి వస్తుంది. 7x1 minus 8x2 minus 2x3 is equal to 0 అనేది ఒకటి వస్తుంది. ఇందులో 4x2 minus 6x3 is equal to 0 is equal to 0. అందులో దేన్నో ఒకదాన్ని k అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4x2 minus 6x3 is equal to 0 కదా, ఇక్కడ 4x2 minus 6x3 is equal to 0. మనకి రెండు ఈక్వేషన్లు వచ్చినాయి, 7x1 minus 8x2 minus 2x3. ఇక్కడ చూడండి, వాడి లెక్క ప్రాబ్లం కరెక్టే ఇస్తే లాస్ట్ రో అంతా 0 వచ్చేస్తుంది. లాస్ట్ రో అంతా 0 వస్తుంది. వాడు ఇచ్చిన ప్రాబ్లం బట్టి కంపల్సరీగా 0 వస్తుంది. ఇలా 0 రాలేదు అనుకోండి, ఇలా -6 వస్తుంది అనుకోండి, అంటే యూనిక్ సొల్యూషన్ ఉంది అని అర్థం. అంటే కే అనుకోవాల్సిన అవసరం లేదు, యూనిక్ సొల్యూషన్ ఉంది అని అర్థం. బట్ ఇక్కడ అలా ప్రాబ్లం ఎక్కడ తేడా ఉంది. ఇది కూడా 0 వచ్చేస్తుంది. 0 వచ్చినప్పుడు మనకి దీని నుంచి ఒక ఈక్వేషన్, దీని నుంచి ఒక ఈక్వేషన్ వస్తుంది. దీని నుంచి వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి? 4x2 minus 6x3 is equal to 0. 4x2 minus 6x3 is equal to 0. ఇందులో ఏదో ఒక దాన్ని x2 కానీ x3 కానీ k అనుకోవాలి, లేదా k1. x3 is equal to k1. ఇప్పుడు x3 is equal to k1 అంటే -6x3 -6 into k1. 4x2 is equal to 6 into k1. x2 is equal to 3/2 k1. ఇప్పుడు x3 వాల్యూ ఏమో k1, x2 వాల్యూ ఏమో 3/2 into k1. ఈ 2 వాల్యూస్ ని ఇందులో రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేస్తే 7x1 minus 12k1 minus 2k1 equals to 0 వస్తుంది. ఇందులో x1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 2k1. ఇప్పుడు మనకు కావాల్సిన ఐగన్ వెక్టర్ ఎలా ఉంటుందంటే x1 is equal to x1 x2 x3. x1 ఏమో 2k1, x2 ఏమో 3/2k1, తర్వాత x3 ఏమో k1. ఇప్పుడు ఇందులో 3/2 ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్ ఎలిమినేట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే 2 కామన్ తీస్తాం. 2 కామన్ తీసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ అంటే 1/2 ఉంది కదా, 2 కామన్ తీస్తాం, 1/2 కామన్ తీస్తాం.
లేదా ఈక్వేషన్ మొత్తాన్ని 1/2తో డివైడ్ 4/2, 3/2, 2/2, 2/2, 4/2 అంటే 2, 4/2 అంటే 2, తర్వాత 3/2, తర్వాత 2/2 అంటే 1. అంటే మనకు కావాల్సిన ఐగన్ వెక్టర్ ఏంటది? ఐగన్ వెక్టర్ ఎలా వచ్చింది? 2, 3/2, 1 అంటున్నాం కదా, 4, 3, 2, 4, 3, 2 అనేది ఐగన్ వెక్టర్. ఎందువల్ల అంటే ఇక్కడ మనకి 2 పోవాలి అంటే 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేసి అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి లేదా 2 కామన్ తీయాలి అన్నా పర్వాలేదు. ఇందులోంచి 2 కామన్ తీస్తే 2 కామన్ తీయాలి అంటే ఇక్కడ 4 ఉండాలి. సారీ, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈక్వేషన్ ఈ రో మొత్తం ఈ కాలం అంతటిని 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేస్తే 2 × 2 4. అది ఎందుకంటే ఈ ఫ్రాక్షన్ పోవడం కోసం. 2 × 3/2 అంటే 3. అలాగే 2 × 1 2. అక్కడ మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ డివైడ్ చేయండి k1/2. లేదా ఇంకోలా అనుకోవాలంటే 1/2 కామన్ తీయాలి. ఇందులో 1/2 కామన్ తీయాలి. 1/2 కామన్ తీస్తే 1/2లోంచి 2 కామన్ తీస్తే 4 వస్తుంది. అలాగే 3/2లోంచి 1/2 కామన్ తీస్తే 3 వస్తుంది. అలాగే 1లోంచి 1/2 కామన్ తీస్తే 2 వస్తుంది. మీరు ఎలా అనుకున్నా పర్లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేస్తారు. అంటే 4, 3, 2 ఫ్రాక్షన్ లేకుండా ఉంటుంది. యాక్చువల్లీ ఇది కూడా ఒక ఐగన్ వెక్టర్. 2, 3/2, 1 అనేది కూడా ఒక ఐగన్ వెక్టర్.